హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అటవీ శాఖ నుంచి అయితే ఫారెస్ట్ రేంజర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే వచ్చేసింది. సో దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి, ఎనీ డిగ్రీ ఉన్నా కూడా. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీని గురించి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇటువంటి న్యూ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి విజయవాడ నుంచి అయితే వచ్చేసింది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్. సో ఫారెస్ట్ రేంజ్ ఉద్యోగాలను అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సో ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 15th ఏప్రిల్ నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి. సో 5th మే వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చేసారు మనకి నోటిఫికేషన్లో, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. సో దీనికి అప్లై చేసుకోవాలంటే మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. మీరు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో సో అవి కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్లో లైక్ అగ్రికల్చర్లో కానీ, బొటానీలో, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, సో కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, వెటనరీ సైన్స్, సో వీటన్నిటిలో ఎందులో అయినా కూడా మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు, ఏ స్ట్రీమ్లో అయినా కూడా. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 years నుంచి 30 years లోపు ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి శాలరీస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ పే వచ్చేసరికి 48,000 నుంచి అయితే స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళైతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే కావాలి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి 160 centimeters కంటే తక్కువ ఉండకూడదు హైట్ వచ్చేసరికి మెన్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 150 centimeters. అండ్ అలాగే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో 4 hours 25 kilometers వాక్ చేయాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 16 kilometers అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. సో టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 37 అయితే ఇచ్చేసారు. జోన్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. సో Zone 1లో 8, Zone 2లో 11, 3లో 10, 4లో 8. సో ఈ విధంగా మనకైతే సో కేటగిరీ వైజ్ జోన్ వైజ్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో 18 years నుంచి 30 years లోపు ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటుంది. సో ఇంకా ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో అని చెప్పి సో మనకైతే పారాగ్రాఫ్గా ఇచ్చేసారు స్టెప్ బై స్టెప్. సో మీరు అన్ని స్టెప్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో అప్లికేషన్ ఫీజు కూడా ఏ విధంగా పే చేయాలో అని చెప్పి ఇదే నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చేసారు. సో నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 200 rupees అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 120 rupees అయితే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో అందరికీ కూడా. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. ఓన్లీ 120 rupees అయితే ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో మనకి పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా సో రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో రిటన్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అండ్ అలాగే మెయిన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్స్లోకి వచ్చేసరికి సో ఏదైతే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే సెంటర్స్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, సో ఈ విధంగా అయితే ఇచ్చేసారు. సో మీరు ఎక్కడైనా కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏవైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారో సో వాటిలో మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ ఇచ్చేస్తారు. సో ఓసీ, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ 40% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి. బీసీ వాళ్ళైతే 35%, ఎస్సీ, ఎస్టీస్ అయితే 30% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఇక్కడ మనకి జోన్ వైజ్గా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి సో అని చెప్పి క్లియర్గా ఇచ్చేసారు.
చూసుకోవచ్చు. మనకి స్క్రీనింగ్ టెస్ట్‌లోకి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్. సో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ మీదైతే ఎగ్జామినేషన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎస్ఎస్సి బేసిస్ మీదనే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత జనరల్ ఫారెస్ట్రీ మీదైతే పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుందన్నమాట. టోటల్ 150 మార్క్స్కి అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. సో దాని తర్వాత మనకి మెయిన్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా సో ఇచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి 600 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఏవైతే జనరల్ ఫారెస్ట్రీస్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్, జనరల్ స్టడీస్, జనరల్ ఇంగ్లీష్, తెలుగు వీటి మీద అయితే ఎగ్జామినేషన్స్ ఉంటుందన్నమాట. సో ఈ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించింది కూడా సిలబస్ కిందే ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఆఫ్టర్ మనకైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసరికి 60 మినిట్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో మనకైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా. సో మీరు బీటెక్లో ఏ స్ట్రీమ్ కంప్లీట్ చేస్తున్నా కూడా ఈ పోస్టులకు అనేవి అప్లై చేసుకోవచ్చు. సో చక్కగా మన తెలుగు రాష్ట్రంలోనే సో జాబ్ పోస్టింగ్స్ కూడా ఉంటుంది కాబట్టి సో ఎవ్వరు కూడా అసలు మిస్ చేసుకోకండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.